సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బోర్బండాలోని క్రైస్తవ మతం యొక్క అనుచరులకి అత్యంత ముఖ్యమైన సంఘటన అయిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క విందు ఆదివారం రోజు వార్షిక భారీ ఎత్తున క్రిస్టియన్ సోదరులు ర్యాలీ నిర్వహించబడుతుంది. వారు మాట్లాడుతూ 1552 సంవత్సరంలో మరణించిన సాధువు యొక్క శరీరం మరియు అతని అవశేషాలు ఇప్పటికీ చర్చిలో భద్రపరచబడ్డాయి. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క పండుగ ఆగమనం సీజన్లో వస్తుంది. ఇది క్రిస్మస్ వేడుకల కోసం నిరీక్షణ మరియు సన్నాహకాల సమయం కాబట్టి సెయింట్ల విందులు ఆదివారాలు జరుపుకోరు అని దశాబ్దికి కన్వీనర్ అయిన ఫాదర్ చెప్పారు. 2012 సంవత్సరంలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క అవశేషాల ప్రదర్శన చెప్పారు. బోరబండ ప్రాంతంలో పునీత శౌరి గారి యొక్క పేరు మీదుగా వెలిసినటువంటి దేవాలయ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి కథోలిక సంఘము తరపున ఈ బోరబండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ అందరికీ దేవుని ఆశీస్సులు మీ అందరికీ కూడా కలగాలని మనం చేస్తూ ఉన్నాం. 1506వ సంవత్సరంలో ఈ మహానుభావుడు స్పెయిన్ దేశంలో జన్మించి ఉన్నాడు. దేశము కానటువంటి దేశం, భాష కానటువంటి భాష తెలియనటువంటి ప్రాంతమైనటువంటి భారతదేశానికి వచ్చి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు పునీత శౌరి గారు చేసి ఉన్నారు. బహుశా ఆయన చేసినటువంటి పుణ్య కార్యాలు, మంచి కార్యములను బట్టేమో భగవంతుడు ఇప్పటికీ కూడా ఆయన మరణించి 300 సంవత్సరాలు అయింది, ఇంకా కూడా ఆ శరీరం కుళ్ళిపోలేదు. ఆ శరీరం ఇంకా కూడా గోవా ప్రాంతంలో కుళ్ళిపోకుండా ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతంలో నిల్వ చేసి ఉన్నది. ఈ యొక్క గొప్ప సంఘటన చూడటానికి దాదాపుగా ఎంతో మంది ప్రజలు తండోపతండాలుగా గోవా ప్రాంతానికి వెళ్లి ఆ యొక్క మహత్తరమైనటువంటి సంఘటన చూస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క బోరబండ ప్రాంతంలో ఆయన పేరు మీదుగా వెలిసినటువంటి దేవాలయము పునీత శౌరి గారి యొక్క దేవాలయము. ఫ్రాన్సిస్ జేవియర్ బోరబండ అన్నటువంటి విచారణ పేరు మీదుగా ఈ రోజున అక్కడ ఉన్నటువంటి కథోలిక సంఘము కలిసి సమిష్టిగా ఆ యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు ఆయన యొక్క స్వరూపమును మనం బోరబండ ప్రాంత ప్రవీధులలో ఊరేగింపు ద్వారా ప్రదక్షిణ ద్వారా జరుగుతుండగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వారిని దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం.